పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. జాతీయ బాలికా దినోత్సవం జనవరి 24న జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా. సో అంత అభివృద్ధి లేని రోజులలోనే ఆడపిల్లలను పుట్టనిచ్చేది. ఇప్పుడు స్త్రీ పురుష జనాభా నిష్పత్తులు చూసుకున్నప్పుడు కానీ ముఖ్యంగా 1000 మంది మగపిల్లలు పుడితే 1000 మంది 1010 మంది 1010 మంది గర్ల్ చైల్డ్ పుట్టాలి. కానీ కడుపులోనే ఆడపిల్లలను చంపేస్తూ ఉంటే 1000 మంది మగపిల్లలు పుడతా ఉంటే 500 మంది 600 మంది 700 మంది 1000కి 500 మంది 600 మంది కొన్ని కులాలు అట్లే పుడతాను. 1000కి 800 మంది 1000కి 900 మందే పుడతా ఉన్నారు. ఈ రేషియో ఒక 5-10 అటు ఇటు ఉండొచ్చు. కానీ ఎంత గ్యాప్ ఎందుకు వస్తుందని అంటే నాగరికత ఎక్కువైనటువంటి కొన్ని కులాలు ఏదైతే ఉన్నాయో భారతదేశం అంతా కూడా కులగజ్జ సమాజం. సరే మీరు ఒప్పుకోకపోయినా అది నిజమే, కులాలు ఉన్నాయి. సరే కులాల అభివృద్ధి వెనకబడతాం, దాని మీద ఇంకో సందర్భంలో చర్చిద్దాం. ముఖ్యంగా మనకి ఆడపిల్లలు లేకపోతే మనకు అమ్మ ఎక్కడి నుంచి వస్తుంది, చెల్లి ఎక్కడ, రాఖీ కట్టడానికి చెల్లి ఎక్కడి నుంచి వస్తుంది, పెళ్లి చేసుకోవడానికి భార్య ఎక్కడి నుంచి వస్తుంది, లేకపోతే కడుపున పుట్టడానికి బిడ్డ ఎక్కడి నుంచి వస్తుంది. సో ఆడపిల్లలు లేకుండా ప్రకృతి వైపరీత్యంగా విరుద్ధంగా ఉన్నటువంటి కులాలని ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఇతర కులాల్లో కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అందుకోసమే న్యూ లక్ష్య ఆర్గనైజేషన్గా మహిళా సాధికారిత, ముఖ్యంగా గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ కోసం మొదటి నుంచి మాట్లాడుతూ ఉంది, పోట్లాడుతూ ఉంది, దెబ్బలాడుతూ ఉంది. ఇప్పుడు దానికి కట్టుబడింది. భవిష్యత్తులో కూడా కొంచెం కష్టం నిష్ఠూరం వచ్చినప్పుడు కొద్దిగా ఏం జరుగుతుందో స్పీడ్ బ్రేకర్ లాగా చూసుకొని వెళ్ళొచ్చే, కానీ దాని మీద రాజీ చేయలేదు జీవితకాలం అంతా మా ఆర్గనైజేషన్కి సంబంధించి వచ్చిన. అందుకోసమే ఆడపిల్లని పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం, గౌరవిద్దాం, ఆస్తిలో ఓటా ఇద్దాం, అదేవిధంగా అవకాశాల్లో కూడా ఓటా ఇచ్చి ఆడపిల్లల్ని మన కడుపున పుట్టిన బిడ్డలాగా చూసుకునే ప్రయత్నం చేద్దాం. సో జాతీయ బాలికా దినోత్సవం కాదు, అంతర్జాతీయ స్థాయిలో జరిగినా కూడా దీనికి ఇది ఉన్నది. ముఖ్యంగా మహిళలు అనే దానికి వచ్చేటప్పటికి, ముఖ్యంగా గర్ల్ చైల్డ్ అనే దానికి వచ్చినప్పుడు కడుపులోని ఆడపిల్లని చంపేస్తూ ఉన్నారు. ఈ భ్రూణ హత్యలు దేశానికి కాదు, ప్రపంచానికి కూడా అంత మంచిది కాదు. సో సమాజ నిర్మాణంలో ప్రకృతికి విరుద్ధంగా పోయినప్పుడు కొన్ని కులాల పరిస్థితి ఏమవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మా కులం పోసుకుంటే మా కులమే రక్తం వస్తుంది, మా కులం రక్తం డిఫరెంట్గా ఉంటే మా కులం రక్తం జీన్స్ డిఫరెంట్ అని చెప్పినటువంటి కులాలు ఏదైతే ఉన్నాయో ఈరోజు అనేక ఇంటర్ క్యాస్ట్కి వెళ్తూ ఉన్నాయి. సో అందుకోసం రకరకాల విపరీత్యాలకు దారితీస్తుంది. గర్ల్ చైల్డ్ బాయ్ చైల్డ్ నిష్పత్తిని న్యాచురల్గా జరిగేటువంటి దాన్ని కంటిన్యూ చేయాల్సింది. సో కడుపులో మగపిల్లగాడంటే పుట్టనివ్వడం, ఆడపిల్ల అంటే కడుపులోని చంపేయడం అది అంత మంచిది కాదు. సో అందుకోసం ముఖ్యంగా ఈ వివక్ష భావాలంటే నెల్సన్ మండేలా అంటాడు. సో లేకపోతే అనేక మంది విద్యావేత్తలు అనే మాట. కొటారి ఏమంటాడంటే దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే తీర్చిదిద్దబడుతుంది అంటాడు. ఇంకొక పెద్ద ఆయన ఏమంటాడంటే విద్య అంటే ఆ దేశం భూభాగం తక్కువగా ఉండొచ్చు, కొన్ని ఇజ్రాయెల్ గాజా లాంటి స్క్రిప్ట్ లాంటివి ఏమైనా ఉంటాయి, చిన్న భూభాగాలు ఉండొచ్చు. కొన్ని విశాలమైన భూభాగాలు ఉన్న పంటకు అనుకూలంగా ఉండొచ్చు, అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇండస్ట్రీస్కి అనుకూలంగా ఉండదు, పరిశ్రమలకు అనుకూలంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ విద్య మాత్రమే ఏ దేశ తలరాతనైనా ఏ సమాజం తలరాతనైనా మారుస్తుందని చెప్పేసి మనకు అర్థమవుతా ఉన్నది. అందులో భాగంగానే ఇంకా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది ఖచ్చితంగా బాలికా విద్యకు సంబంధించి చాలా ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. బాలికా విద్యే భావి భారతాన్ని నిర్మించడానికి ఆస్కారం ఉంటుంది. సావిత్రిబాయి పూలే నిర్మించినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించడం, ఆమె జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం కూడా జరుపుతూ ఉన్నారు. ఆమె ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏదైతుందంటే ఆ స్ఫూర్తిని కొనసాగించడం. మనం ప్రత్యేకంగా దారులు వేసి, అడవిలో మనం రోడ్లు వేసి, దాని మీద సిమెంట్ రోడ్లు వేసి లేకపోతే తార్ రోడ్లు వేసిన అవసరం లేదు. మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసిన బాటను కంటిన్యూ చేయడమే. సో మరి ఇంతకుముందు చదువు లేదు, విజ్ఞానం లేదు, పేదరికం ఉన్నా కూడా ఆడపిల్లల్ని మగపిల్లల్ని కానీ సాది సంభాళించి పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసి అత్తారాలకు పంపించి వాళ్ళకు బాగా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ మరి నాగరికత ఎక్కువ వచ్చిన తర్వాత, అనేక వ్యవసాయ రంగం డెవలప్ అయిన తర్వాత, పారిశ్రామిక రంగం డెవలప్ చేసిన తర్వాత, సేవల రంగం డెవలప్ అవుతున్న తర్వాత, అసలు ఈ రంగం ఆ రంగాన్ని కాకుండా అన్ని రంగాలు డెవలప్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఎందుకు ఈ వివక్ష జరుగుతూ ఉంది? నాగరికత ఏమవుతుందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయ్యి ప్రపంచ యుద్ధాలు, అంతకుముందు రాజులు అప్పుడు కత్తులు గదులతో 100 మంది 10 మంది చనిపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయ్యి 1000 మంది 1,00,000 మంది చనిపోయే కాడికి వచ్చింది. ఇప్పుడు ఈ ఆధునిక సమాజం విపరీతమైన తెలివితేటలు, విపరీతమైనటువంటి ప్రకృతి విరుద్ధమైనటువంటి పోకడలు ముఖ్యంగా ఎటు తిరిగి వచ్చి ముఖ్యంగా మహిళల మీద పడుతుంది. మహిళల నుంచి వచ్చేటప్పటికి గర్ల్ చైల్డ్ మీద పడుతూ ఉంది. సైంటిఫిక్గా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. సైన్సే ఇదేమి రొమాంటిక్ మాటలు చెప్పేటువంటి ఛానల్ కాదు ఇది. ఆ వైపుగా ఎప్పుడు ఉండదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. ఇప్పటిదాకా రొమాంటిక్ వేవ్స్ ఇప్పుడు లేవు.
కానీ కొన్ని సున్నితమైనటువంటి జోక్స్ ఏమైనా చెప్తే చెప్పొచ్చు తప్పితే ఇది సో ఆడపిల్లలకు సంబంధించి ఒక వివక్షత ఉన్నది. ముఖ్యంగా అసలు ఆడపిల్లలు కొన్ని కులాలకు సంబంధించి భారతీయ సమాజంలో చూసినప్పుడు ఏం జరుగుతూ ఉందంటే ఆడపిల్ల పుడితే రెండో పెళ్లి చేసుకుంటాం. ఒకటో కానుపు, రెండో కానుపు, మూడో కానుపు ఇట్లా ముఖ్యంగా ఆడపిల్ల. మరి ఆడపిల్లలే పుట్టడానికి కారణం ఏంది అనే దానికి వచ్చినప్పుడు సైన్స్ ఏం చెప్తా ఉందంటే తల్లికి సంబంధించి XX క్రోమోజోమ్లు ఉంటాయి, తండ్రికి సంబంధించి XY క్రోమోజోమ్లు ఉంటాయి. XX క్రోమోజోమ్లో ఏదైతే ఉందో సంసారం చేసినప్పుడు, కాపురం చేసినప్పుడు, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు XX క్రోమోజోమ్లు కలిసినప్పుడు గర్ల్ చైల్డ్ పుడతారు. XY క్రోమోజోమ్స్ కలిసినప్పుడు బాయ్ చైల్డ్ పుడతారు. ఇది ఎంత మగవాళ్ళకు సంబంధించినటువంటి అంశంగా చూడాలి. ఆడవాళ్ళ తప్పైనట్టుగా అది ప్రకృతికి సంబంధించిన అంశం, అది న్యాచురల్గా సైన్స్కి సంబంధించిన అంశం. దాన్ని ముఖ్యంగా చాలామంది ఆడబిడ్డల మీద అనేక హింసలు, అనేక ఘోరాలు చూస్తాము. మగపిల్లగాడిని కంటే వాడిని పెద్ద వీరుని అన్నట్టుగా, పెద్ద అశోక సామ్రాట్ని కన్నట్టుగా, శ్రీరాముని కన్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నాను. ఆడపిల్లల కంటే చాలామంది నేను చూస్తూ ఉన్నాను. చూడటానికి పోవట్లేదు 10 రోజులైనా 15 రోజులైనా చాలామంది అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు. సో మరి అట్లా ఇది ఉన్నది. సో ఏదేమైనప్పటికీ కూడా స్త్రీ పురుష సమానత్వం, ముఖ్యంగా బాయ్ చైల్డ్ గర్ల్ చైల్డ్ సమానత్వం రావాలంటే ముఖ్యంగా పిల్లల్ని చదివించాల్సిందే, ముఖ్యంగా గర్ల్ చైల్డ్ని ఖచ్చితంగా చదివించాల్సిందే. ఆ వైపుగా అడుగులు పడతా ఉన్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అది 1776లోనే మా దేశానికి స్వాతంత్రం వస్తే 400-500 సంవత్సరాలు దాడుతున్నా ఇంతవరకు అమెరికన్ ప్రెసిడెంట్ ఒక మహిళ అయ్యే పరిస్థితి లేదు. వివక్ష ఉన్నది అభివృద్ధి చెందిన దేశాలు. అంటే పెట్టుబడిదారీ సమాజం యొక్క మూలం అలానే ఉంటుంది. సో వాళ్ళు పెట్టుబడిదారీ వ్యవస్థ స్త్రీని, ముఖ్యంగా గర్ల్ చైల్డ్ని 2వ తరగతి పౌరులుగా, లేకపోతే ఆటబొమ్మలుగా, మార్కెట్ వస్తువులుగా చూస్తారు. సో ఇదే మనలాంటి ఇండియా దేశాల్లో కూడా ఇంకో పద్ధతిలో ఆడపిల్ల అంటే గుండెల మీద భారం అని, కట్నం వేయాలని, ఇదంతా రకరకాల సమస్యలు ఉన్నాయి. సో ఇవాళ రేపు చదువుతున్నటువంటి నేపథ్యంలో ఆడపిల్లలైనా మగపిల్లలైనా చదివితే సమానంగానే ఉద్యోగాలు చేస్తున్నారు, అన్ని రంగాల్లో నడుస్తూ ఉన్నారు. వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందే. సో నేను ఈ మధ్యకాలంలో వాళ్ళు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో హై స్కూల్స్ లెవెల్ కాంపిటేటివ్ ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ పెట్టారు. గర్ల్ చైల్డ్ పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాను. నేను కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీల కంటే బాగా మాట్లాడుతున్నాను. వాళ్ళు మొత్తం పిల్లలు 12-13 సంవత్సరాల లోపు పిల్లలే వాళ్ళంతా. సో నాకు అనిపించింది ఆడపిల్లలకి అవకాశం ఇస్తే చంద్రమండలమే కాదు, సూర్యుడికి సంబంధించి ఏమున్నాయో కూడా కనుక్కునే శక్తి ఉంది. కాకపోతే గర్ల్ చైల్డ్కి సంబంధించి వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం మన బాధ్యత. సో సమాజాన్ని అవగాహన కల్పించి చైతన్యపరిచి ఆ విధంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా సమానమైనటువంటి పరిస్థితి రావాల్సిందే. సో ప్రకృతి సిద్ధంగా మనం వెళ్ళాలి. ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు అది తుఫాన్లు కానీ, వరదలు కానివ్వండి, అతివృష్టి కానివ్వండి, అనావృష్టి కానివ్వండి, లేకపోతే ఆడపిల్ల కడుపులో చంపేయడం కానీ, ప్రకృతికి విరుద్ధంగా పోయినప్పుడు ప్రకృతి ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తా ఉంది మానవ సమాజానికి. సో అందుకోసమే మానవ నిర్మాణ పరంగా మానవతా దృక్పథంతో మనం చెప్పదలుచుకున్నది. సో మానవ జాతి నిర్మాణంలో మంచి ఇదిగా ముందుకు పోవడానికి మన కర్తవ్యాలు మనం నిర్వర్తించాలి. అందుకోసం బాయ్ చైల్డ్ అయినా గర్ల్ చైల్డ్ అయినా మంచిది. ముఖ్యంగా బాలికా సాధికారిత అంటే విద్యలో 100కి 100% పిల్లలకు సంబంధించి వాళ్ళని మనం చదివించుకోవడం తప్ప మరొకటి కాదు. సో 100కి 100% చదివించుకోవాలి. ముఖ్యంగా డ్రాప్ అవుట్స్ కూడా ఆడపిల్లలే ఉంటున్నారు. 2వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లల్ని మనం డిగ్రీకి వచ్చేసరికి చూడలేకపోతా ఉన్నాం. సో అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ మౌలిక వసతులు లేకపోవడం ప్రధానమైన సమస్యగా ఉంది. ఆడపిల్లలు కొంచెం 10-12 సంవత్సరాలు దాటిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళాలన్నా, టాయిలెట్స్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందికరం ఉన్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి సో మహిళలకు సంబంధించి, ముఖ్యంగా బాలికా విద్యకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి నిర్మించడం వల్ల దేశాభివృద్ధికి లాంగ్ రన్లో బాటలు వేసిన అవుతాం. అది ఆడపిల్లలు ఎంత చదివిస్తే అంత పెట్టుబడి, దేశానికి సంబంధించి అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టుగా వాళ్ళు పనిచేసి అనేక రంగాల్లో రాణించడం వల్ల దేశ సంపదని 5 10 1000 1,00,000 రెట్లు పెంచే ప్రయత్నాలు చేస్తారు. ఆ విధంగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం తెలియజేస్తూ, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్యాలు.